ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నిండు వందనాలు. అలాగే తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాము. ఈరోజు క్రిస్మస్ పండుగ లోకమంతటా జరుపుకునేటువంటి సమయం కాబట్టి ఈరోజు లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా మందిరంలో ఉంటారు. మనము క్రైస్తవులమైన మనము పండగ చేసుకుంటూ ఆనందాలతో సంతోషాలతో మంచిగా వండుకుంటూ అలాగే మంచి బట్టలు వేసుకుని ఆనందాలు సంతోషాలు సంబరాలు చేసుకుంటూ ఉంటారు కూడా అందరూ. మరి దేవుడు సంతోషంగా ఉన్నాడా అనేది నేటికాల క్రైస్తవ్యానికి అవసరం లేదు అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ఆరాధనలు ఎవరు జరుపుకోవట్లేదు. ఎవరికి వారే ఏంటంటే బైబిల్కి విరోధంగా, దేవుని జ్ఞానానికి విరోధంగా ఈ లోకంలో నడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వచ్చిన వాడిగా ఉంటే ఆయన పుట్టినవాడిగా ఇంకా పండగలు చేసుకుంటున్నాడు. ఆయన బాలుడుగానే ఆరాధిస్తూ ఉన్నాడు. బాలుడుగానే వచ్చాడని, బాలుడుగానే మరి కన్నదాన్ని ఆయన మరలా ఆయన వచ్చినటువంటి ఆయన చేసినటువంటి పని ఏంటి అనేది సరిగ్గా ఇంకా మనం గుర్తించలేకుండానే మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుని ప్రియమైన సహోదరులారా, మరి యేసుక్రీస్తు ప్రభువు లోకరక్షకుడిగా లోకానికి రావడానికి, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు రావడానికి లోకానికి ఒక సాధనంగా కన్యకైన మరియను దేవుడు వాడుకున్నాడే తప్ప యేసు ప్రభు పుట్టినవాడు కాదు, వచ్చిన వాడినని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు చెప్పాను. ఈరోజు మరొక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఏంటంటే ప్రసవ వేదన. క్రైస్తవుడు ప్రసవ వేదన అంటే ఈ లోకంలో మనం ఉన్నటువంటి స్థితులు మనం చూస్తే క్రైస్తవుడు మొదటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు, నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఒకసారి ఆలోచన చేయాలి. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా వేదన పడ్డారు. అంటే వేదన అంటే ఏంటి అంటే స్త్రీ ప్రసవ వేదన అనే మాట అనగానే స్త్రీ నొప్పులు పడేటువంటి విధానం మన జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ వేదన వర్ణనాతీతం. దానికంటే 100 రెట్లు ఎక్కువైనటువంటి వేదన కల్వరిగిరి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారు పొంది ఉన్నాడు. ఆయన వేదనతో క్రైస్తవ సంఘమును లేక రాజ్యమును కని ఉన్నాడు. ఆ మొదటి కాల ఆ కాలంలో శతాబ్దంలో మరి క్రీస్తు వాక్యాన్ని అనగా దేవుని కుమారుడు లోకానికి వచ్చి ఉన్నాడు, ఆయన్ని మీరు గుర్తెరగక ఆయన్ని మీరు సిలువ వేశారని, మీరు సిలువ వేస్తే ఆయన సమాధిలో నుండి మరలా లేఖనాలు ప్రకారముగా లేచాడని బోధిస్తూ ఉన్నప్పుడు స్వజనులైనటువంటి ఇశ్రాయేలీయులే మరి ఎంతో వారిని హింసించి బాధ పెట్టి కొరడాలతో కొట్టిన వారు ఉన్నారు, అలాగనే కత్తులతో నరికిన వారు ఉన్నారు, శిరఛేదన చేయబడిన వారు ఉన్నారు. చాలా హింసలు పెట్టారు. అందుకే ఈరోజు ఏంటి అంటే అంశము క్రైస్తవుడు ప్రసవ వేదన. అంటే క్రైస్తవుడు ప్రసవ వేదన పడాలా? బైబిల్లో ఏం చెప్తుంది? ఈనాడు మనం సంబరాలు చేసుకుంటున్నాము అంటే, ఆనందంగా ఉన్నామంటే ఎందుకు సంబరాలు చేసుకుంటున్నామంటే లోకరక్షకుడు పుట్టాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా పుట్టాడు కాబట్టి మాకు ఇది పండుగ అంటారు. మంచిది చేసుకోవద్దని కాదు, వచ్చిన వాడు కూడా ఆనందపడేటువంటి పండుగ మనం చేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఈనాడు మనం గమనించి ఆలోచన చేస్తున్నట్లయితే ప్రసవ వేదన అనే మాట మన అందరికీ తెలిసినటువంటి విషయం. అది స్త్రీలకు సంబంధించిన మాట. మరి క్రైస్తవుడికి ఎందుకు? క్రైస్తవుడు అంటే అందులో ఆడమగ కూడా ఇద్దరు ఉన్నారు. క్రైస్తవ సంఘం ప్రసవ వేదన పడవలసినటువంటి అవసరం ఉందా? అసలు ప్రసవ వేదన ఎందుకు పడాలి? ఒక స్త్రీ వేదన లేకుండా పిల్లలను కందం. ఒక స్త్రీ ప్రసవ వేదన అనుభవించకుండా ఒక బిడ్డకి జన్మననేది ఇవ్వలేదు. ప్రతి స్త్రీ కూడా ప్రసవ వేదనే పొందాలి. అప్పుడే ఆమె నుండి ఒక బిడ్డ వేరుపరచబడతాడు. అలాగే క్రైస్తవుడు అనబడే ప్రతి ఒక్కడు కూడా
ప్రసవ వేదన పడాలి అంటే ఈ వేదన ఏంటి, ఆ వేదన ఏంటి, ఇది మనం గమనించాలి. ఎందుకంటే వాక్యంలోకి వెళుతున్నాం మనం. ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 57వ వచనంలో ఒక మాట దేవుడు చెప్తున్న సత్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుడు కనెను. అంటే నెలలు నిండాయి కాబట్టి తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రసవ కాలము లూకాసు వార్త 1వ అధ్యాయం 57వ వచనం అంటారు. ప్రసవ కాలం వచ్చినప్పుడు అంటే ఎలిజబెత్ గర్భం ధరించింది. ఆయన ఎవరో మీకు తెలుసు, యోహాను గారు. అయితే ఎప్పుడు ఆమెకు నొప్పులు వచ్చాయి, ఎప్పుడు ప్రసవ వేదన పడిందంటే ప్రసవ కాలం వచ్చినప్పుడు. ఇప్పుడు ఏ కాలం మనకి అంటే దేవుని మొదటి రాకడ నిరీక్షణ నెరవేరిపోయింది. రెండవ రాకడ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నాం. అంటే మనం క్రైస్తవుడు లేక క్రైస్తవ సంఘము ప్రసవ వేదన పడవలసినటువంటి కాలంలో మనం ఉన్నాం. వేదనతో నొప్పులు పడుతున్నటువంటి స్త్రీ, కేకలు వేస్తున్నటువంటి స్త్రీ యొద్దకు వెళ్ళి నువ్వు సంబరాలు చేసుకుంటావా? ఏమంటాం మనం? ఓర్చుకోవాలి తల్లి, దేవుడిని అడుగు, నీకు సులువుగా దేవుడు తగ్గిస్తాడు, వేదనతో ఆ వేదన నుంచి విడిపిస్తాడని చెప్పి మాటలు చెప్తుంటాం మనం. అలాగే క్రైస్తవ సంఘానికి లేక దేవుని రాజ్యానికి ప్రసవ వేదన పొంది క్రైస్తవుణ్ణి కనవలసినటువంటి కాలం ఇది. అపోస్తులు 12 మంది ఈనాడు ప్రపంచమంతటా క్రైస్తవులు విస్తరించి ఉన్నారు. దానికి గల కారణం ఏంటి? క్రైస్తవుడు ప్రసవ వేదన పొంది ఉండకపోతే ఈ సంఘం అనేది విస్తరించబడి ఉండేది కాదు. క్రైస్తవుడు ఎలా ప్రసవ వేదన పడతాడు అంటే, క్రీస్తు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మొదటి శతాబ్దంలోనే పేతురు నిలువబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అందరూ ఉన్నారు అక్కడ. పెంతెకోస్తు పండుగ దినమందు వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. యెరూషలేములో పస్కా పండుగ నిమిత్తం వచ్చినటువంటి యూదులు, ఇశ్రాయేలీయులు అందరూ కూడా, దేవుని ప్రజలందరూ కూడా నిలిచి ఉండగా, వారు ఏ ఏ దేశములలో నుండి వచ్చారో వారు మాట్లాడే భాషలేంటో, ఎవరెవరు ఏ భాషలతో కలిగి ఉన్నారో ఆ భాషలన్నీ ఇలా మాట్లాడుతున్నారు. అప్పుడు కొంతమంది ఆశ్చర్యపడ్డారు. కొంతమంది ఏమన్నారంటే, వీళ్ళు పొద్దుటే తాగేసి వీళ్ళు ఇష్టపచ్చినట్టు మాట్లాడుతారు మత్తులుగా అని చెప్పి కొంతమంది అన్నారు. కానీ పేతురు ఏమన్నాడు? మీరు గమనించాలి, ఇది ప్రవచన నెరవేర్పిది. పరిశుద్ధాత్ముడు వస్తానని చెప్పాడు కాబట్టి వచ్చి ఉన్నాడు. ఆయన పొద్దుటే వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. వేకుజామునే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? మీరు గమనించాలి. నిజంగా దేవుని కుమారుడు, మీరు సిలువేసినటువంటి ఆ యేసు ఎవరో కాదు. లేఖనాల్లో ప్రవక్తల ద్వారా తండ్రైన దేవుడు రాసి భద్రపరిచినటువంటి ఆ లేఖనాల్లో ఎవరిని గూర్చి రాశారో, మీరందరూ ఎవరిని గూర్చి ఎదురు చూస్తున్నారో ఆయనే ఈయన. అది మీరు తెలియకని సిలువ వేశారు. మీరు సిలువ వేశారు ఎరుగక లేఖనాలు నెరవేర్చాలని ఆయన అన్నీ జరిగించాడు. లేఖనాల ప్రకారంగా సిలువ వేయబడ్డాడు. లేఖనాల ప్రకారంగా సమాధిలో నుంచి లేచి నన్ను చెప్తూ ఉంటే కొంతమంది ఆలం చేశారు, కొంతమంది మారు మనసు పొందారు. అలాగే పౌలు కూడా చెప్పాడు. పౌలు గారు చెప్తుంటే ఏం చేశారు? ఈయనేదో కొత్త రకం మతాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడని చెప్పేసి బంధించి ఆయన్ని చెరసాల్లో వేసి కొడలతో కొట్టించడం జరిగింది. ఇది వేదన అంటే. వాక్యం చెప్పేటప్పుడు దెబ్బలు తినవలసి వస్తూ ఉంటుంది, ప్రాణం పోయే సంఘటన జరగవచ్చు, ఎన్నొచ్చినా జరిగాని వాక్యం మాత్రం చెప్పాలి. ఆ మహాశ్రమంలో నుండి ఎవరు వాక్యాన్ని విని విశ్వాసంతో ఉంటారో నీవు వారిని కన్నట్లు. కనుక ప్రియమైన సహోదరులారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనంలో చూస్తే, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. ఇక్కడ కూడా మనం చూస్తే, ఇందాక మనం అనుకున్న మాట, ఎలిజబెత్ గారు చూసిన మాట మనం చూన్నాం. ప్రసవ కాలం వచ్చినప్పుడు నొప్పులు వచ్చాయి, నొప్పులు పడింది, యోహాను గారికి జన్మనిచ్చింది. యేసు ప్రభు వారు మరే గర్భంలో ఉన్నారు. అప్పుడు ఆమె కూడా ఏమయ్యండి?
ప్రసవ దినములు నిండును, ప్రసవ దినములు నిండును. అలాగే మరి అప్పుడు ప్రసవ దినాలు నిండాయి అంటే అర్థం ఏంటి? స్త్రీ గర్భంలో దేవుడు ఒక మనిషిని నిర్మించడానికి కావలసినటువంటి పట్టే కాలం 9 లేక 10 నెలలు. ఈ 10 నెలలలో స్త్రీ గర్భములో, స్త్రీ గర్భసంచిలో దేవుడు మానవుని నిర్మిస్తూ ఉన్నాడు. నిర్మాణం పూర్తయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? స్త్రీకి వేదన కలిగిస్తూ ఉన్నాడు. ప్రసవ వేదన అంటే ప్రసవం అయ్యే సమయం అయ్యింది కాబట్టి నువ్వు నొప్పులు పడాలి. ఇది శాపం స్త్రీకి. ఎందుకంటే ఆదాముతో ఏంటని అడిగితే అవాము తెచ్చింది తినేసరి చెప్పాడు. యావమ్మని అడిగితే అవామని ఏమంది? ఆ సర్పం నాతో మాట్లాడి ఇలా చెప్పింది, నేను కోసుకుని తినేసని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? స్త్రీని చెప్పించాడు, నువ్వు వేదనతో పిల్లలకి అంటారు, నీ భర్త మీద నీకు వాంఛ కలుగుద్ది, మరలా నీవు సంతోషంగా నీ భర్తతో నువ్వు ఉంటావని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా డెలివరీ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వేదన పడుతూ ఉంటుంది. యేసు ప్రభు వారు లోకానికి రావాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ప్రసవ దినములు వచ్చాయి. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నేటి కాల సమాజం అంతా కూడా, ఈ లోకమంతా కూడా ముగింపుకు వచ్చేసింది. నా అంచనా ప్రకారం చెప్పాలంటే కరోనా వైరస్ 20లో స్టార్ట్ అయింది, ఇంకా అయిపోయింది లేని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పుడు మరలా ఇటలీ సెకండ్ టర్మ్ కొత్త కరోనా వైరస్ అంట. ఇంకా మొదటిదానికి ఇంకా మందే కనిపెట్టలేదు, రెండోది వచ్చి చాలా భయపెడుతుంది. అలాగే మన ఇండియా కూడా వచ్చిందట, ఢిల్లీ వచ్చిందంట. ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పట్టుకుని క్వారంటైన్లో పెడితే ఆవిడ పారిపోయి రాజమండ్రి వచ్చేసిందంట. రాజమండ్రిలో కుటుంబం మొత్తం తీసుకెళ్ళి వాళ్ళు సెల్ల వేసి క్వారంటైన్లో పెడుతున్నారు. ఇది చాలా విచిత్రం. మనిషికి ఆలోచన చేస్తే అర్థం కాదు మన దగ్గరికి ఏమొస్తుందిలే అని. నేను అదే చెప్తున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే మానవుడు పాపపు పతనపు అంచులలో ఉన్నప్పుడు దేవుని మాట వినకుండా తన మాటను, తన ఆచారములను పాటిస్తూ దేవునికి విరోధంగా పాపం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా తెలుసా అండి? ఒకటి తెగులు, ఇంకా దాని మందు మాకు ఉండదు. ఇంకా తర్వాత కరువు, వర్షం కురయకుండా, పంటలు పండకుండా, ఏమండి పశువులు పక్షులు ఇవన్నీ కూడా గోజాడి ఆహారంలో చనిపోతాయి. అలాంటి స్థితిలో మనం యోనా గ్రంథంలో యోవేలు గ్రంథంలో చూసాం. అలాగే యుద్ధాలు, కత్తి, ఖడ్గం ఇవన్నీ దేవుడు పంపించేవి. కానీ ఇప్పటికి కూడా మనలో ఏంటంటే ఇది తెలియక తనంతట తానుగానే నరుడు సావాసం చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. కనుక క్రైస్తవుడు ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? వేరొకరిని మార్చేటువంటి కాలంలో మనం ఉన్నాం చెప్పాలి వారికి. వారు చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రైస్తవుడు ఏంటి, ఇది పరాయి దేశపు దేవుడు అని. పరాయి దేశానికి ఒక దేవుడు, సొంత దేశానికి ఒక దేవుడు అని ఉంటాడంటే ఎక్కడైనా ఉండడు. కానీ మనం గమనించి ఆలోచన చేయాలి. కనుక ప్రియమైన సహోదరులారా, మరి ప్రసవ వేదన అనేది స్త్రీలు పొందుతారు కదా. ఏంటయ్యా ఈయన నువ్వు చూస్తే మగవారిని గురించి మాట్లాడుతున్నావు అని మీకు అనుమానం రావచ్చు. మరి బైబిల్లో ఉందా అది? బైబిల్లో ప్రసవ వేదన అనే మాట ఉందా అంటే బైబిల్లో సమస్తం ఉంది, లేదంటూ ఏమీ లేదు. ప్రసవ వేదన, క్రైస్తవుడు ప్రసవ వేదన పడాలని బైబిల్ చెప్తుంది. అలా నువ్వు పడుతూ ఉన్నావా? ప్రియమైన సహోదరులారా, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే ఇది చక్కని మాటలు దేవుడు చెప్తుంటే మనం చూడగలుగుతూ ఉంటాం. నా పిల్లలారా ఏమన్నాడు? క్రీస్తు స్వరూపం. మనం గమనించాలి. స్వరూపము అనగా చాలా అర్థాలు వస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే అచ్చు కొడుకు తండ్రి నోటిలోంచే వచ్చినట్టు అంటాం. మనం దేని చూసి అంటాం? మనం పై రూపాన్ని చూసి అంటాం. ఇక్కడ రూపం కాదు కావలసింది. ఎప్పుడు కూడా బాహ్య పురుషుడిని నువ్వు ఆధారంగా చేసుకోకూడదు, ఆంతర్య పురుషుడిని ఆధారం చేసుకోవాలి. బాహ్య పురుషుడు శాశ్వతమైనటువంటి వాడు కాదు. కనుక ప్రియమైన సహోదరులారా, క్రీస్తు స్వరూపము, అసలు క్రీస్తు ఎవరు, ఆయన స్వరూపము నీకు ఎలా వస్తుంది నువ్వు ఆలోచించాలి. క్రీస్తు ఎవరంటే మరి ఒక మాట అనుకోకండి,
ఆయనే స్వయంగా చెప్పేశాడు బాల్యంలో. ఏమండి, మందిరాన్ని తీసుకెళ్ళి మరి యేసుప్రభుని తీసుకెళ్లారు. 7 లేక 8 సంవత్సరం అప్పటి నుంచి మించి లేక 5 సంవత్సరము వీళ్ళు తీసుకెళ్ళి మందిరంలో ప్రార్థన చేసి అన్ని చేసుకుని వచ్చేసేటప్పుడు మర్చిపోయారు. ఒక దిన ప్రయాణం అంత దూరం నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు చూసుకుంటే వీళ్ళేమో వాళ్ళ దగ్గర అనుకున్నారు, వాళ్ళేమో వీళ్ళ దగ్గర అనుకున్నారు. మొత్తానికి వీళ్ళేసి వెళ్ళిపోయారు. ఆయన చూసుకుని మళ్ళీ వెనకని ఎత్తుకుంటూ వచ్చేసరికి ఆ దేవుని ఆలయంలో ప్రవక్తల యాజకుల మధ్యలో ఈయన ప్రశ్నలు వేస్తూ వారు చెప్పే వింటూ ఉన్నాడు. అప్పుడు వెళ్ళి, ఏంటయ్యా నువ్వు చేస్తున్న పని, మరి రావాలి కదని అడిగితే, నేను నా తండ్రి పని మీద ఉండవలసి వచ్చినని మీరు ఎదుగురా అంటాడు. మరియ తల్లి యోసేపు తండ్రి అయి ఉన్నప్పుడు మరి ఈ బాల్యంలోనే చిన్నతనంలోనే ఏ తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన చెప్పండి? పరలోకపు తండ్రి. నీకును నాకును మన అందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అదే అంటాడు అపొస్తలులతో, నీ దేవుడును నా దేవుడును, ఏమండి, మీ దేవుడైనను మా దేవుడైన యెహోవా ఎదుట ఎక్కుపోవచ్చు ఉన్నాను, తండ్రి ఎదుట ఎక్కుపోవచ్చు ఉన్నాను అంటాడు వెళ్ళిపోతున్నప్పుడు. ఆయన మనకు దేవుడు, మనకు తండ్రి, ఆయనకి తండ్రి, ఆయనకి దేవుడే. ఇది గుర్తించక ఇప్పుడు కూడా సమాజం ఏం చేస్తుందంటే మరియ కుమారుడుగానే ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన క్రైస్తవులము అనిపించుకునే ప్రతి ఒక్కడు ఏం చేయాలంటే, నీలో క్రీస్తు స్వరూపం ఉండాలి. క్రీస్తు స్వరూపం అంటే గడ్డ పెంచుకోమని, తల పెంచుకోమని, అంగిలు వేసుకోమని కాదు. ఏముండాలండి? సహనం, ఓర్పు, ప్రేమ, జాలి, దయ, ఇవన్నీ నీలో ఉండాలి. యాజకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ ఇవి లేకపోతే అసలు క్రైస్తవుడే కాదు. వాడు ఎలాంటి బోధ చేయనివ్వండి, ఏమండి, ఎలాంటి ప్రార్థన చేయనివ్వండి, ఎలాంటి దర్శనాలు చేయనివ్వండి, వాడు పరలోకపోడు. కారణం ఏంటి? నీవు పాప ఊబిలో ఉన్నావు, మరణ దాస్యములో ఉన్నావు. అలాంటి నిన్ను పాప ఊబిలో నుంచి విడిపించి దైవ కుమారుడుగా మార్చడానికే ఈ లోకానికి పాప శరీరాకారుడుగా భూలోకానికి ప్రభు వచ్చాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. మనం అదే అంటాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఇది నేటి కాల క్రైస్తవానికి చేతకాని పని. నేర్చుకోకుండా నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే ప్రార్థనాపరుణ్ణి, నా సంఘమే సంఘం అనేటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నాం. ఏమండి, ఇది కరెక్ట్ కాదు. కనుక ఆ వచనములు చూస్తే క్రీస్తు స్వరూపముగా నువ్వు మారాలి. అందుకొరకు నువ్వు చాలా కష్టపడాలండి. అదే అంటున్నాడు అక్కడ, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేద కలుగుతూ ఉన్నది. పౌలు గారు గలతీ సంఘానికి అంటున్నాడు, మీరు క్రీస్తు వలె ఉండండి, పరిశుద్ధుల వలె ఉండండి, దేవుని కుమారుల వలె ఉండండి. మీరు మానవత్వం అనేటువంటి మానవుని స్వభావం, పాప స్వభావం ఉండకూడదు. క్రీస్తు స్వరూపం ఉండాలి. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? ఏమండి, ఆయనకి ఏ పూట అయినా అమ్మాయి కూర్చునే అవకాశం లేదు, తలవాల్చడానికి స్థలం లేదు. ఏమండి, అంటే నక్కలకు బొర్రెలు ఉన్నాయి కానీ, ఆకాశ పక్షులు గుళ్ళు ఉన్నాయి కానీ, మనసుకు మన తలవాల్చిన అత్యంతైన స్థలము లేదు. మరి ఇక్కడ మనం చూస్తే క్రైస్తవుడిగా బోధకుడు ఉన్న వాడికి ఎన్నెన్ని బిల్డింగ్లు ఉంటున్నాయండి, ఎన్నెన్ని కార్లు ఉంటున్నాయండి. ఆలోచించండి. 10 రూపాయలు ఉన్నాయంటే ఎప్పుడు యేసుప్రభువు వారు ధనం సంపాదించుకున్నాడు. ఆయన ఈ లోకంలో ఏది ఆయన దీనికోసం ఆలోచన చేయలేదు. ఎందుకంటే అంత వేస్ట్, నీ వెంట రాదు. కానీ ఇప్పటికి కూడా దీనికోసం ఆలోచన చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అది దేవుడికి బాధగా ఉంటుంది. కొత్త బట్టలు వేసుకోవచ్చు కాక లోపల నీ మనసు పాపముతో పాతగానే ఉండిపోయింది. పైన కోటేసుకుంటే సుఖమే ఉందండి, సూట్ వేసుకుంటే సుఖం అని చెప్పండి. లోపల దేవునికి ఇష్టమైనటువంటి ఆంతర్య పురుషుడు నవీన స్వభావం కలిగి లేకుండా పాప స్వభావంలోనే ఉండి నువ్వు కోటేసుకుంటే ఏంటి, సూట్ వేసుకుంటే ఏంటి? దేవునికి వేదన కదా. అందుకే అంటున్నాడు మరలా, మీరు గలతీయులారా నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ మరలా అంటే అర్థం ఏంటి? ముందు క్రీస్తులో ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు. ఏమండి, పౌలు గారు చెప్పిన మాట విన్నారు, విశ్వసించారు, బాగున్నారు. మరలా వీడిని ఎవరు పాడు చేశారు వీళ్ళని. అందుకన్నాడు మరలా
నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉన్నది. బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఎవరు? పౌలు గారు. సంఘం, గలతీ సంఘం. వేదన ఎవరికి? పౌలు గారికి. అంటే ఆ సంఘమునకు వాక్యమును బోధించి దేవుని పిల్లలుగా కన్నది పౌలు గారు. అందుకే మరలా ఆయన వేదన పడుతూ ఉన్నాడు, వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మరి పౌలు మగవాడై ఉండి ఎలా వేదన పడుతున్నాడు? వేదన మాట ఎందుకు ఉపయోగించాడు అంటే, చాలా బంధకాల్లో ఉండి భయం గుప్పట్లోని బోధించాడు ఆయన. యేసు అంటే చాలు పట్టుకుని తీసుకెళ్ళి సెరల వేసి కొట్టేసేవాళ్ళు. అలాంటి కాలంలో దేవుడు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో, మరలా ఎలా రాబోతూ ఉన్నాడో ఈ సత్యాన్ని వినయముగా బోధించాడు. వారిని బోధించి దైవ కుమారత్వమును వారికి ధరింపజేస్తే ఆ దైవ కుమారత్వాన్ని మళ్ళీ వారు పొగటేసుకున్నారు. దాన్ని అంటున్నాడు క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు. మీ అందు ఏర్పడాలంటే ఏం చేయాలి? అది వేసుకునే సట్ట కాదు, గుడించుకునేది కాదు. అది నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం వాక్యం. ఈ వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. మనం వాక్యానుసారంగానే బతకాలి. ఇదే కావాల్సింది దేవుడు. ఏమండి, ఇంత తక్కువ చాలు మనం ప్రార్థన చేస్తాం. నాకు కూర తక్కువ వేసావు నువ్వు. దీనికి సంబంధించింది అది బాహ్య పురుషుడు, ఈ శరీరం సంబంధించింది. ఆంతర్య పురుషుడు కాదు. ఇంకా వాక్యం కావాలంటే ఆరగిస్తావా? ఇంకా పెడతావంటే పెట్టమంటాం, కానీ తింటానంటాను కానీ వాక్యం చెబుతాను అంటే వింటానంటా మనం. కూర్చోలేమండి, వెళ్ళలేమండి. అలాంటి స్థితిలో ఉంది క్రైస్తవం. కనుక గలతీ సంఘమును గూర్చి మరలా మీ కొరకు నేను ప్రసవ వేదన పడుచూ ఉన్నానని చెప్పాడు. ప్రసవ వేదన, ఒక బోధకుడు ప్రసవ వేదన పడకుండా, ఒక క్రైస్తవుడు ప్రసవ వేదన పడకుండా క్రైస్తవుడు పుట్టుకురాడు. ఒక క్రైస్తవుడు పుట్టాలంటే నీవు వాక్యం బోధించాలి. ఎలా బోధించాలి? వాడికి అర్థం కాదు. శత విధములా బోధించాలి. వాడికి ఒప్పించేలా బోధ చేయాలి. వాక్యం చెప్పి నువ్వు ఆ కుమారుడు కనాలి. క్రైస్తవుడు బాధ్యత అది. ఏమంటే రొట్టె కాసరం తీసుకుంటాం కదా మనం, అప్పుడు ఏమంటాడు? ఇది చేయనప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమంటే ఈ రొట్టె విరిచినప్పుడల్లా మీరు ప్రచురపరచుడి అంటాడు. అంటే వాక్యాన్ని బోధించాలి. ఆయన గురించి చెప్పాలి 10 మందికి. చెప్తే ఆ వాక్యము విని విశ్వసించి ఆ బాప్తిస్తము రక్షణ పొందుకుంటే వాడు నువ్వు కన్నట్లు. కనుక ప్రియమైన సహోదరులారా, మనం గమనించి ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12-13 వచనాల్లో ఒక మాట అని అంటూ ఉన్నాడు. ఈయన ఎవరో. ఇక్కడ ఈ మాట ఎందుకు వాళ్ళకి వచ్చిందని అసలు ఆలోచన చేయండి. 12వ వచనంలో తను అందరూ అంగీకరించురో అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచి వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇక్కడ మనం గమనించి ఆలోచన చేసే విషయం ఒకటి ఉంది. తనని అందరూ అంగీకరించురా అన్నాడు. అంటే అందరూ ఆయన అంగీకరిస్తున్నారా? అందరూ కాదు. అందరూ అంగీకరిస్తే ఈనాడు ఈ బాధ్యత కూడా మనకి. ఏమండి, ఎవరు అంగీకరిస్తారో వారికి దేవుడు తన నామమునందు విశ్వసించిన వారికి ఏ అధికారం ఇచ్చాడట? దేవుని పరలోకమందున్నటువంటి తండ్రైన దేవునికి పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. అధికారం ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తుకు మాత్రమే ఇచ్చాడు. ఇంకెవరి వల్ల కాదు. మా అయ్యగారి దగ్గరే బాబు తీసుకుంటే నేను పరలోకం పోతాను. అయ్యగారు ఎవరు చెప్పండి? వీడు రక్త మాంసాలు కలిగిన వాడే, ఈడు పాపం చేసేవాడే మీకు తెలియదు. కానీ నువ్వు వాక్యం క్రీస్తు నామములో ఆ వాక్యాన్ని విశ్వసించాలి. వాక్యానుసారంగా నువ్వు నమ్మాలి. అప్పుడే క్రీస్తుని దేవుని కుమారుడుగా ముల్లోకాలకు ప్రభువుగా ఒప్పుకుంటే నీవేమవుతావట? దేవుని కుమారుడు అవుతావు. ఆ అధికారం ఇచ్చాడు. విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, డబ్బులు ఉండాలి ఫ్లైట్ టికెట్ కొనడానికి. అప్పుడు వీసా, పాస్పోర్టు అలాగనే డబ్బులు ఉంటే అప్పుడు ఎక్కొచ్చు, విమానంలో వెళ్ళొచ్చు. పరలోకం వెళ్ళాలంటే కోట్లు ఉంటే పరలోకం పోవు, బంగారం బిస్కెట్లు ఉంటే పరలోకం పోవు. యేసుక్రీస్తు నామములో నీవు మాత్రమే పరలోకానికి వెళతావు. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఇప్పటికి కూడా మనం అది తెలుసుకోకుండా పండుగలు చేసుకుంటున్నాం. ఆయన ఉన్నవాడు అందుకే అన్నాడు. 13వ వచనం ఏమన్నాడు?
వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనను మానేచ్ఛల వలనను పుట్టిన వారు కారు. ఎవరు వీళ్ళు? వాక్యం. ఈ వాక్యం ఎక్కడ ఉంది చెప్పండి? ప్రారంభంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యాన్ని, దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యాన్ని మనం వినాలి, ఆ వాక్యాన్ని మనం బోధించాలి, ఆ వాక్యాన్నే మనం విశ్వసించాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్తాము, దేవుని కుమారులుగా యోగ్యత సంపాదిస్తాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే శరీరేచ్ఛలో రక్త సంబంధం, ఈలోక బంధాల కోసం మనం పాకులాడిపోతాం. ఈలోక బంధం, ఈ ప్రాణం పోగానే బంధాలు లేవు, ఇంకేమీ ఉండవు. బంధు ఈ బాహ్య పురుషుల్లో నుంచి ఆంతర్య పురుషుడు ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో ఈ బాహ్య పురుషుడికి విలువ లేదు, ఇంకా విలువ ఉండదు ఈ శరీరానికి. ఎవరి దగ్గర రాదు, భార్య కూడా దగ్గర రాదు. పక్కనే పడుకునేటువంటి భార్య కూడా చనిపోయాడంటే చాలు పక్కకు దూరంగా వెళ్ళిపోతుంది. అలాంటి క్షయమైపోయేటువంటి శరీరం కోసం నువ్వు ఆలోచన చేస్తున్నావా? ప్రియమైన సహోదరులారా, నేటికల క్రైస్తవ్యం ప్రసవ వేదన పడవలసిన కాలంలో ఉంది, సమయంలో ఉంది. అలాగే అనేక మందికి సువార్త చెప్పాలి. సువార్త ద్వారా, వాక్యము ద్వారా నువ్వు కనాలి. ఎక్కడికో పోకరద్దు. నీ పక్కంటి వాళ్ళు, దేవుని ఎరగని వారిని కూర్చోబెట్టి చెప్పాలి వారు క్లియర్గా. ఇప్పటికి కూడా లోకానుసారులుగానే సమాజం వెళ్ళిపోతుంది. ఎంతమంది క్రైస్తవులుగా ఉంటున్నాము ఆలోచన చేయండి. 1 కొరింథీ 4:16 చూస్తే, 1 కొరింథీలో 4:16 ఏమన్నాడు? క్రీస్తునందు మీకు ఉపదేశములు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. ఇక్కడ గమనించాలి, ఈ కొరింథీ సంఘంతో మాట్లాడతాను. నేను మిమ్మల్ని కంటిని. కొరింథీ సంఘానికి వెళ్ళాడు పౌలు గారు. వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నప్పుడు, దేవుడు ఎవరో తెలియకుండా ఉన్నప్పుడు వారి మధ్యకి వెళ్ళి శ్రమలతో, బాధలు, దెబ్బలు, పస్తులతో ఉండి కూడా ఆయన వారికి నిజమైన దేవుడు ఎవరో పరిచయం చేశాడు. అందుకే అన్నాడు ఇక్కడ క్లియర్గా, ఆయన నేను మిమ్మల్ని కని ఉన్నానని చెప్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవలనని నేను బతిమాలుకొనిచ్చి ఉన్నాను. నేను అన్నాను. ముందు ఈయన కూడా ఎవరు? పౌలు కూడా భయంకరమైన విగ్రహారాధకుడే, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునేవాడే, క్రీస్తుని వ్యతిరేకించిన వాడే, క్రైస్తవులను హింసించిన వాడే, స్తెఫనును చంపినప్పుడు పక్కనే ఉన్నవాడే. అలాంటి పౌలు నిజమైనటువంటి దేవుడిని తెలుసుకుని అంతర్య పురుషులకు లోబడి యేసే క్రీస్తుని విశ్వసించి యేసు క్రీస్తు దాసుడుగా, ఈ ప్రాణము నీది, నీ కొరకు పనిచేస్తాను బతుకున్న కాలం అని తీర్మానం చేసుకున్నాడు. వాక్యం బోధించి కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని కన్నాడు. ఆ కన్న సంఘం అంతటితో ఏమన్నాడు? నేను నడుచుకున్నట్టుగా మీరును నన్ను పోలు నడుచుకోండి. ఎలా నడుచుకున్నాడు? సౌలుగా ఉన్నప్పుడు నడిచాడు, అలా నడమన్నాడా? పౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలా నడమని చెప్పాడు. ఆలోచన చేయండి. పౌలుగా ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నాడో అలా. చాలా వినయం, చాలా సహనం. ఇన్ని దెబ్బలు తిన్నాడండి. చలికి, ఎండకు, వానకు, ఏమండి పస్తులుండి గృహాల్లో దాక్కుని రాళ్ళు దెబ్బలు తిని దేవుని వాక్యాన్ని బోధించాడు. అలాంటి బంధకాల్లో నుంచి, అలాంటి శ్రమల్లో నుండి కొరింథీ సంఘాన్ని కన్నాను. నా బిడ్డలారా, మీరు నన్ను పోలు నడుచుకోండి. నేను ఎలా నడుచుకుంటున్నాను అంటే తప్పులు, పాపములు చేయకుండా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. నేను నేర్చుకున్నాను క్రీస్తు యొద్ద, నేను నడుస్తున్నాను కదా, మీరు నా వలే నడాలి అని చెప్పేసి ఆ కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. ప్రియమైన సహోదరులను మనం గమనించి ఆలోచన చేయాలి. ఎందుకంటే 1 పేతురు గ్రంథంలో మనం చూస్తే అక్కడ 1వ అధ్యాయము 1 పేతురు 1వ అధ్యాయము 22-23 మీరు క్షయబీజము నుండి కాక
శాశ్వతమగు జీవం గల దేవుడు వాక్యం మూలముగా. క్షయబీజం అంటే అర్థం ఏంటి? క్షయబీజము. స్త్రీ గర్భచంచులో ఏర్పడి రూపురేఖలు దిద్దుకొని బయటకు వచ్చేటువంటి శరీరము క్షయ బీజము. స్త్రీ పురుషుల కలయిక ద్వారా కలిగేటువంటి మనిషి యొక్క నిర్మాణము క్షయబీజమైనటువంటిది. ఇంకా మీకు బాగా అర్థమవ్వాలంటే, తండ్రి అయిన దేవుడు తన హస్తములతో నేలమంటితో నరుని చేశాడు, పన్నును పెట్టాడు. అప్పటికి అందులో ఏమీ లేదు, ప్రాణం లేదు, బొమ్మ. దాన్నే బాహ్య పురుషుడు అంటారు. దాన్నే క్షయమైపోయేటువంటిది, అంటే క్షయబీజము నుండి తయారు చేయబడింది. అందులోనికి ఏమి ప్రవేశపెట్టాడు దేవుడు అంటే, దేవుడు ఆత్మై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. కాబట్టి దేవునిలో నుంచి ఆయన జీవవాయువును ప్రవేశపెట్టాడు. అప్పుడు ఈ జీవవాయువుని ఏమన్నాం మనం? ఈ ఆత్మని ఆంతర్య పురుషుడు. కనుక ప్రియమైన సహోదరులరా, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలముగా, ఇద్దరు కలయిక వలన పుట్టేటువంటి పుట్టుక మనిషి పుట్టుకైతే, ఆ మనిషి పుట్టుక అంటే మానవుడు, మనందరూ అనుకుంటున్నాం కదా, స్త్రీ పురుషుడు కలయిక వల్ల మన జన్మ కలుగుతుంది మనకని. ఇది దేవుడు ఏర్పాటు ప్రకారం జరుగుతుంది. అదే మనుషునిలో ఇక్కడ క్లియర్గా వచ్చిన చెప్తున్నాడు. అక్కడ క్షయమైనటువంటి బీజం నుండి కాక శాశ్వతమగు, అంటే శాశ్వతంగా ఉండేది ఏంటి? మొదట ఏమన్నాడు? జీవం గల, తర్వాత అది శాశ్వతమైనది ఏదంటే ఏంటి? దేవుని వాక్యం. అదే పవన్ అన్నాడు, మిమ్మల్ని కన్నానంటే ఎలా కన్నాడైనా? దేవుని వాక్యం వలన, వాక్యం బోధించగన్నాడు వాళ్ళని. శాశ్వతకు జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షయ మగు బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమున ఈ సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరచుకున్నవారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా నిక్కటముగా ప్రేమించుడి. ఏమన్నాడు? చక్కగా చెప్తున్నాడు చూడండి. ఏం చేయాలంటే అన్నాడు, ఇప్పుడు ఈ క్రైస్తవ పండుగ ఎలా చేసుకోవాలి? 4 కేజీలు నా తెచ్చుకుని వండి తినేసి కొత్త బట్టలు పోయి ధరించేసేసుకుని, ఏమండి నీ చుట్టాలు నువ్వు నీ పిల్లలు తినేస్తే కొత్త పండుగ అవుద్దా? దేవుడు ఇష్టపడే పండుగ అవుద్దండి? ప్రియమైన సహోదరులారా, దేవుడు చెప్తున్నాడు సహోదర ప్రేమ. కనీసం నీ సహోదరులను పిలవాలి. సహోదరులు అంటే ఎవరండి? రక్త సంబంధిత సహోదరులు కాదు, ఇరుగు పొరుగు వాళ్ళు, లేబులో ఉన్నవాళ్ళు, ఆకలితో ఉన్నవాళ్ళు, వస్త్రము లేని వాళ్ళు, ఇలాంటి వారిని నువ్వు సహోదరులుగా స్వీకరించాలని చెప్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా అని అంటున్నాడు, సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత. సత్యం అనగా ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏమాలో మనం? దేవుని వాక్యానికి విధేయులు అంటే వాక్యానికి లోబడేవారుగా ఉండాలి. ఇది ఎక్కడ కనపడదండి, ఎక్కడ కనపడదండి. మనం చూస్తాను, మొన్న నా సెల్లో చూశాను నేను, తండ్రిని తల్లిని బైక్ మీద ఎక్కుకొచ్చి బైక్ మీద ఎక్కించుకుని తీసుకొచ్చి నడు రోడ్లో వదిలేసిపోతున్నారు. ఒకరైతే ఆస్తు తగాదాలు ఉన్నాయో ఏంటో తెలియదు కానీ 2 భాగాలుగా 2 గ్రూపులుగా ఉన్నారు. కొంతమందికి కన్నవారు అందరి మీద ప్రేమ ఉండదు, మరి తల్లి పొరపాటు ఎవరన్నా తెలియదు కానీ ట్రాక్టర్ ఉన్న పొలంలో 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు వచ్చి ఆమె ముసలావిని దోడుకి వెళ్ళి తారమని పడిచేస్తున్నారు, ఎక్కించేమంది దున్నుతుంటే. అంటే బహుశా ఆమె పొలం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఆ పంపకం కొంచెం తేడా వచ్చి మరి తక్కువ వచ్చిన మరి ఎక్కువ మొత్తం తెలియదు కానీ ఆవిడ మాత్రం చంపేయడానికి వస్తున్నారు. మనిషి ఏం పట్టుకెళ్తారు చెప్పండి? ఇక్కడ నుంచి ఈ లోకంలో చేయడం పట్టుకుని వెళ్తాం మనం? ఏమి కనీసం అందగత్తిని అనుకునేటువంటి ఈ స్వరూపాన్ని కూడా తీసుకుని పోలేవు. ఏం తీసుకెళ్తావు తెలుసండి? చనిపోయాక అమ్మ చాలా మంచిది, తినకపోయినా ఎదుటివాడి కడుపు చూసి ఆకలి తీర్చేది, ఆడు చాలా మంచివాడు అబ్బాయి, ఆడు ఆపదలో ఉంటే ఆదుకునేవాడు, వాడికి లేకపోయినా ఇదండి, వాడు చనిపోయినా వాడు పోయినా ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది. అది చేస్తాం మనం? అది చెయ్యం, అది అసలు చేయమండి. ఎందుకంటే గట్టు దాటిన తర్వాత
వెనక్కి తిరిగి చూడవు. నేను పైకి ఎక్కేసాను కదా. ఎప్పుడు గమనించండి, నువ్వు గట్టెక్కావంటే అప్పెక్కావంటే తప్పనిసరిగా డౌను నువ్వు దిగాలి. ఈనాడు యవనస్తుడిగా ఉండి తల్లిని చూడకుండా నేను యవనంలో ఉన్నాను కాబట్టి నాకు బలం ఉంది కాబట్టి అనుకుంటే రేపు నీ బలం డౌన్ అయిపోయి నీ తల్లి పొజిషన్లోకి వృద్ధాప్యంలోకి వచ్చేసే అవకాశం నీకు కూడా ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది నీకు మరలా. అప్పుడు దేవుడు నవ్వుకుంటాడు. నీకు వస్తే ఇలా అలా చేసావు, ఇప్పుడు నీకు వచ్చింది నీకు కొడుకులు ఎలా చేస్తారు? ఏమండి, లోకం ఎలా ఉందంటే డబ్బు, కారుండి 4 కోట్ల రూపాయలు ఉందనుకోండి, ఏమీ ఈ దుర్మార్గడం ఉన్న మంచోడో చెడ్డ చూడరు. ఇంకా పెళ్ళికానే పిలుస్తారు, మంచి చెడ్డకు వాటికి వెళ్తారు, అన్నీ అన్నీ చూస్తారు. ఏమి లేకపోతే చూస్తారండి. అంతెందుకు 4 గొలుసులు ఉండి 4 ఉగ్రాలు ఉండే ఒక రకంగా చూస్తారు. ఏమీ లేవనుకోండి, అది మంచోడే లేదని చెప్ప, మంచోడే. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, అలాంటి వారిని ఎవరు లెక్క చేయదు. రెండవది, ఈనాడు నిజమైన స్వచ్ఛమైన దేవునికి ఇష్టమైన వాక్యం రోడ్లు వెంబడి తిరుగుతున్నటువంటి చిన్న యాజకులు మాత్రమే బోధిస్తున్నారు తప్ప కార్పొరేట్ పాస్టర్లు కానీ కార్పొరేట్ చర్చిల్లో కానీ ఎక్కడ దేవుని వాక్యం స్వచ్ఛంగా ఎవరు బోధించట్లేదండి. కానుకలు క్రిస్మస్ అనేసరికి తెచ్చేయండి. ఇదే స్థితి. ఎక్కడ ఉన్నాం మనం? దేవుడు ఇష్టపడేలా బతుకుతున్నామా చెప్పండి? అసూయ, పగలు, ప్రతీకారములు, ద్వేషం. అరే 5,000 రూపాయలు చీర కొనుక్కుందా, దాని మీద మనం 1,000 రూపాయల చీర కొనేసుకోవాలి. మనం 10,000 రూపాయల చీర అయినా 100 రూపాయల చీర అయినా ఈ శరీరాన్ని కప్పుకునేదే కదండి, కప్పుకునేదే కదా. ఒక్క 200 రూపాయలు పెట్టి లేనివాళ్ళకి చీర పడదామని అనిపిస్తుంది మనకి. అయ్యో తక్కువ వచ్చేవండి 200 రూపాయలను, 1000 రూపాయలు ఉంటే వడ్డీకి ఇస్తే 110 రూపాయలు చెప్పుని నెలకి వస్తుంది కాబట్టి సంవత్సరానికి 1000 అయిపోద్ది. ఇది చూసుకోరు, నెలకు 4 సార్లు పరిగెడతారు హాస్పిటల్కి. ఇది చూసుకోరు. పాపం లేనోళ్ళు దీనులు పూట గడవడం కూడా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు దానం చేస్తే ఆ దానాన్ని దేవుడు పరలోకంలో దాస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే జరిగింది మన క్రిస్మస్లో. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మన క్రిస్మస్. నిజంగా చీరలు అలాంటి వాడు ఇచ్చారు. ఏమండి, నిజంగా దేవుడికి అదే కావాలండి. నాకొద్దు, నాకు వేరేమో వాక్కలేదు. ఎందుకంటే నేను మీ వంటి వాడిని కాబట్టి నాకు మీరు ఇవ్వడాల్సిన అవసరం లేదు. వాక్యానుసారంగా జీవించి పగవాడిని విరోధులను ప్రేమించి ఏమంటే కన్న తల్లి పెంచి పెద్దవాడిని చేస్తుంటే తల్లి చూడలేకుండా ఉన్నటువంటి వారిని కూడా చాలామంది చూస్తున్నాం మనం. నేర్చుకుంటే ఒకరి చూడటం ఏంటి, అందరూ చూడొద్దు. చాలా నేర్చుకోవాలి మనం. కాబట్టి యాకోబు గారు రాసిన పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అక్కడ చక్కని మాటలు దేవుడు చెబుతున్నాడు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కన్నాడు. నువ్వు గంటమేంటి 9 మాసాలు మోసి అనాథలో నిన్ను గణేశాడు దేవుడు సంకల్పము ద్వారా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ఎవరంట ప్రథమ ఫలం అంటే మనం దేవుని పిల్లలం. అది మర్చిపోయి ఈ లోకంలో పిల్లలుగా ఉండాలనుకుంటారు. ఏంటి ఏమండి, అహంకారం, అహంభావం అస్సలు ఉండకూడదండి. నాకైతే అలా ఉండదండి. మీరు సభలకు వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళండి, నన్ను మీరు చూసి మీరు గొప్పగా అనుకున్నా పర్లేదు, నేను మాత్రం అనుకుంటాను ఏంటంటే నా వాళ్ళు లేని వాళ్ళు వీళ్ళు బీదవాళ్ళు వీళ్ళతో ఉండకూడదని ఎప్పుడు ఉండదు. పెళ్ళికి వెళ్ళామండి, ఎక్కడికి వెళ్ళామండి, నేను మీతోనే ఉండి భోజనం చేస్తాను, మీ వెంటే ఉంటాను తప్ప నాకు స్పెషల్గా ఉండాలని ఎప్పుడు కోరుకోను. ఇలాంటిది కావాలి. మన అందరం కూడా దేవుని పిల్లలం. ఈ హెచ్చుతగులేంటి, ఈ ధనధాన్యం ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ దేవుడికి అస్సలు పనికిరాదండి. ఎంత ఐశ్వర్యంలో ఉన్నా ఆ అబ్బాయి వచ్చే ఒక్కసారి కాలు వచ్చేసిందంటే నీ పదవిలో ఉన్నా నీ పోస్టులో ఉన్నా వెంట వెళ్ళిపోవాలి. ఎలాంటి పోస్టులో ఉండు నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. అందుకే అన్నాడు ఆయన తాను సృష్టించిన వాటిలో దేవుడు సృష్టించడి భూమి, ఆకాశము, నక్షత్ర మండలాలు ఇవన్నీ చాలా విలువైనవి. బంగారం, వెండి అన్ని ఇందులో ఉన్నాయి. ఇవన్నింటికంటే ప్రథమ ఫలం ఏది అంటే మనిషి, మనమే. ఎవరమంటే మనం తక్కువ చేసుకుంటున్నాం. మనం దేవుని పిల్లలు మర్చిపోతున్నాం. మనం దేవుని పిల్లలం. ఏమండి,
ప్రథమ ఫలంగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారం కాదు, సత్యవాక్యం క్రీస్తు వాక్యం ద్వారా మనం కనబడితే, ఆ వాక్యం ద్వారా విశ్వసించి మనం మారుమనసు పొందితే మనం దేవుని పిల్లలు అవుతాం. సృష్టి అంతటి కంటే ఉన్నతంగా ఉంటాం. మనం చెప్పాలంటే దేవుని పిల్లలంటే ఎంత గొప్ప పని ఏమండి, ఆలోచన చేయండి. ఇది మనకి ఇప్పటికి కూడా అర్థం కాకుండా వింటున్నాం కానీ ఏదో వింటున్నాం అన్నట్టు ఉంటున్నారు. నేను తప్ప ఒప్పుడా తెలియదు కానీ నేను దేవుని చూశాను వ్యాపారం. కానీ ఎప్పుడు నా అంతరంగం ఇప్పుడు కూడా దైవానుసారంగా మనం ఆలోచిస్తుందండి. ఇది తీసుకు పట్టుకోవాలి, ఇది నాకే ఉండాలి, ఇలాంటి స్వభావానికి ఎప్పుడు ఉండదు. పెట్టాలి, ఆదుకోవాలి, సహాయం చేయాలి. అది మాట సాయమా వేరొక సాయమా, ఇది నా పాలసీ. మొన్న ఆరంభంలో మీకు గుర్తుండొచ్చు కానీ మర్చిపోవచ్చే మనకు తెలియదు కానీ 2020 సంవత్సరం ఆరంభంలో నేను ఒక మాట చెప్పాను. దేవుడిని అంత బలిగించాడేమో బహుశా. నెలలో మొదటి 1 తారీఖు ఏ రోజు రానివ్వండి ప్రార్థన హోలీ ప్రే పెడదామని చెప్పుకున్నాం లేదు చెప్పండి. పెట్టాము ఒక నెల 2 నెలలు పెట్టాము. నిజంగా ఈ 2020 అంత భయంకరమైనది కాబట్టి దేవుడు నాలో నుండి ఆ మాట పలికించి ఉండొచ్చు. కానీ కొనసాగించాం మనం 2 నెలలు పెట్టామంతే. కరోనా వచ్చింది, పెట్టలేకపోయాం. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా దినదినగండంగానే గడిచింది. ఏమండి? కనుక ప్రియమైన సహోదరులారా, మనం ఆలోచించాలి. దేవుడు తన సంకల్పం ఏంటి అంటే తన కుమారుని లోకాన్ని పంపించాడు. పాపదాస్యులను మనం విడిపించడానికి తన వాక్యాన్ని వినిపించాడు. ఆ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి? విశ్వసించి మారుమనసు పొంది కనబడాలి. అదే అన్నాడు యాకోబు గారు క్లియర్గా ఆ 18వ వచనంలో. మనలను తన సంకల్పం ప్రకారము సత్యవాక్యం వలన అన్నాడు. వాక్యం వలన, వాక్యం వినాలి. ఇది బైబిల్ మోసుకొచ్చేస్తున్నాం, పట్టిపోతున్నాం అంటే అది కుదరదండి. వాక్యం బోధించేస్తున్నాం, నాకే తెలుసు, ఇంకెవరు తెలియదు అంటే తెలుసు, తప్పులేదు అది. కానీ ఏం చేయలేవు, నువ్వు కూడా పాటించకపోతే నువ్వెవరు అవుతావు? నువ్వు కూడా సాయంత్రనే. ఒకప్పుడు కారు కొనుక్కోవడానికి కూడా స్తోమత లేని వాళ్ళు, చర్చి కట్టుకోవడానికి స్తోమత లేని వాళ్ళు బ్రహ్మాండమైన చర్చలు కట్టేసి కోట్ల రూపాయలు ఖరీదు గల కారులు కొనుక్కొని తిరుగుతున్నారంటే ఎలా వచ్చింది అది? ఆలోచన చేయండి. మీరేం చేస్తారు? వాడిని నమ్ముతారు, గొర్రె కషాయాన్ని నమ్మినట్టు. దశమాగలు ఇచ్చేయండి, పంట పొలంలో ఇచ్చేయండి, మీ కట్టబడే దాంట్లో ఇచ్చేయండి అన్నవాడు నమ్ముతాడు. మీరు రెడీని వాకింగ్ చెప్తారు, ఏంటంటే వస్తారండి. ఈయనకి ఏం పని అంత పాపం ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఇది చెప్తాడు. వదిలిపెడితే బాగా పోదాం అనిపిస్తుంది చాలా మందికి. వాక్యానుసారంగా నడుచుకోకుండా ఉన్నవాడు ఎవడన్నా సరే కానీ దేవుని కుమారుడు కాదు వాడు. ఈ లోపల ఎంత వాక్యం చెప్పనే ఎలా వచ్చేస్తుందో చెప్పండి. ఉన్నపాలంగా ఏమన్నా మాయండి ఇది? ఎలా వచ్చేస్తుంది? కానీ వాడినే నమ్ముతున్నాం మనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు ఏమన్నా? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. ఆయన బీజం అంటే ఏంటి? ఆయన బీజము. మనిషి పుట్టాలంటే DNA ఉండాలి, కణం ఉండాలి. మరి మనం పుట్టాలంటే ఏముండాలి? వాక్యం ఉండాలి. అదే చెప్తుండే ఇక్కడ. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. వాక్యం మూలంగా పుట్టినవాడు పాపము చేయుడు. ఎప్పుడు? వాళ్ళు వాక్యము నిలిచినప్పుడు. వాళ్ళు వాక్యం నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే వాడు పాపం చేస్తాడు. బయటికి కోటు సూట్ వేసుకోవచ్చు, బయట డ్రెస్ వేసుకోవచ్చు, అంగీలు వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. వాడు లోపల వాక్యము నిలిచి లేకపోతే, వాడు దేవుడికి భయపడకపోతే వాడు కూడా పాపం చేస్తూ ఉంటాడు. ఇంకా మనమేం చేస్తాం? పైరూపాన్నే చూస్తాం తప్ప లోపల వాడు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడా, మంచి మనసా, ప్రేమించే గుణం ఉందా, ఓర్పు ఉందా, సహనం ఉందా, వీడు దేని ప్రేమిస్తున్నాడా? డబ్బును ప్రేమిస్తున్నాడా, లోకాన్ని ప్రేమిస్తున్నాడా, హోదాను ప్రేమిస్తున్నాడా? ఇది చూస్తారండి? అసలు చూడండి, చూడరు. నేను చెప్పానని చెప్తే అలా అంటాను. పెళ్ళికి పిలిచిన భోజనం చేస్తే నలుగురితో భోజనం అనిపిస్తుంది. నాకు పచ్చంగా శ్వాసలాగా ఉంచేవాళ్ళు నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అలా తగ్గించుకుంటూ ఉండాలి. 1 యోహాను 5:1 చూద్దాం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఇది ఈ వచనం చాలా విలువైంది.
ఇప్పుడు అందరం కూడా ఎందుకు డామ్ డామ్ సంబరాలు చేసుకున్నామంటే యేసు మరియ గర్భాన్ని పుట్టేశాడు, మరియ కొడుకు. ఈ బైబిల్ ఏం చెప్తుంది? యేసే క్రీస్తై ఉన్నాడని. యేసు మరియ గర్భాన్ని పుట్టినటువంటి ఈ యేసే పరలోకమందున తండ్రి అయిన దేవుని కుమారుడు. ఆయన నేను కని ఉన్నానని చెప్పాడు. ఆయన కన్నదెవరనే, మరియ కన్నదెవరనే. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా నేటి కాల క్రైస్తవ్యం పండుగ చేసుకుంటుంది. మరియ కన్నది బాహ్య పురుషుడు, అంటే శరీరం మాత్రమే అంది. ఆంతర్య పురుషుడిని ఆత్మ ఎవరు కన్నారు? పరలోకమందున తండ్రి కన్నాడు. పరలోకమందున తండ్రి అయిన దేవుడు ముందు కుమారుని కన్నాడు. కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదన్నాడు. కాబట్టి ముందు తండ్రి అయిన దేవుడు తన కుమారుని క్రీస్తుని కన్నాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు కన్నాడు. మరి ఈ సత్యాన్ని తెలియకుండా మనం ఏం చేస్తున్నాము? యేసు ప్రభు మరియు కుమారుడు, యేసేపు కుమారుడు గడ్డి పెట్టి బ్రైట్గా పాకలే చేస్తున్నారు, గురి పిల్లలను పెట్టేస్తున్నారు, జ్ఞానాలను పెట్టేస్తున్నారు, అన్నీ చేస్తున్నారండి. యేసు ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు, దేవుని కుమారుడు. ఇది తెలియక నేటికల సమాజం ఇప్పుడు కూడా తప్పు మార్గంలో ఆరాధిస్తున్నారు, తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నారు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించి ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించును. ఎంత చక్కని మాటలండి. ఇలాంటి వాక్యాన్ని వింటున్నప్పుడు, నాకైతే చెప్తున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందండి. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నాకు అలాంటి హ్యాపీ లేదు, అంత హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు ఎవరంటే తండ్రి దేవుని కుమారుడు. ఇదేంటంటే మరీ కన్న కదా, కన్నది ఎవరిని కంది? శరీరాన్ని, బాహ్య పురుషుడు కంది. శరీరం మాత్రమే కంది. ఆంతర్య పురుషుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మను తండ్రి దేవుడు కన్నాడు. అది తెలుసుకోవాలి, కరెక్ట్గా తెలుసుకోవాలి మనం. చాలామంది చెప్తారు చూడండి, పలానా వాడు పలానా అమ్మ కొడుకు దత్తత తీసుకున్నారండి అంటారు. ఇవి అని చెప్పేస్తారు. ఇది మాత్రం నేర్చుకో మనం. యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఈ మాటే మొదటి శతాబ్దంలో అపోస్తులైన వారి అందరినీ కూడా హతసాక్షులుగా మార్చేసింది, చంపేశారు వాళ్ళు. ముందుకెళ్ళి చదువుకుందామా. అలాగే మొదటి తిమోతి మొదటి అధ్యాయము 2వ వచనం. మొదటి తిమోతి మొదటి అధ్యాయం 2వ వచనం. నా కుమారుడైన తిమోతి, విశ్వాసమును బట్టి. దేని బట్టి కుమారుడు? విశ్వాసం ఉంది ఎవరి మీద? దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఏమన్నాడు? నా కుమారుడైన. విశ్వాసాన్ని బట్టి కుమారుడుగా పిలుస్తున్నాడు పౌలు. అదే అధ్యాయంలో 18-19 చూడండి. నా కుమారుడైన తిమోతి ఏమన్నాడు? నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. విశ్వాసం బద్దలైపోకూడదు. ఏ విశ్వాసం? యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చాడు, ఒక సాధనంగా మరీ ఉందంతే. ఈ విశ్వాసం మనం కోల్పోకూడదు. ఇది మనం గమనించాలి. ఏమంటే పౌలు గారికి ఎప్పుడు పెళ్ళి అయిందంటే బైబిల్లో ఎక్కడ పెళ్ళి అయినట్టు బైబిల్లో లేదు. మరి కొరింథీ సంఘాన్ని పిల్లలుగా పిలుస్తున్నాడు, కన్నాన్ని చెప్తున్నాడు. గలతీ సంఘాన్ని కన్నాన్ని చెప్తున్నాడు. తిమోతి కూడా నాకు విశ్వాసం బట్టి నా కుమారుడు అంటున్నాడు. అలాగే క్రైస్తవుడు కూడా ప్రసవ వేదనతో వాక్యము ద్వారా మనం వేరే కుమారుడిని కనవలసిన అవసరం ఉంది. 2 తిమోతి మొదటి అధ్యాయము 1వ వచనం. క్రీస్తు యేసునందున జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి సొమ్మని చెప్పారు. ఆయనది పౌలు గారి కొడుకండి. ఆయన ఏమన్నా ఎలా? క్రైస్తవ్యం క్రీస్తుని బట్టి, నిరీక్షణ బట్టి, విశ్వాసమును బట్టి నా ప్రియ కుమారుడైన తిమోతి అంటున్నాడు. మనం ఇప్పటికి కూడా మనలో భేదాలు ఉంటాయి. వీళ్ళు మాదిగుళ్ళండి, మారోళ్ళండి, కాపులండి, కమ్ముళ్ళండి. ఎలాంటి వాక్యం అంటే మనదే నిజం చెప్పాలంటే మన దగ్గర డబ్బు లేదు కానీ పబ్లిక్గా మీటింగ్ పెడితే గొప్ప హైలైట్ అయిపోవచ్చు. అలాంటి వాక్యం మన దగ్గర ఉంది.
వాక్యం అన్నవాళ్ళు ఏమో డబ్బులు ఖర్చు పెట్టి 2 లక్షల ఖర్చు పెట్టి వాళ్ళ సభలు పెట్టి క్లిక్ అవుతూ ఉంటారు. అలాంటి వారి దగ్గరికి ఇతర క్యాస్ట్ వాళ్ళు కాపు కంపల రెడ్లు కానీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి వాక్యం వినబడుతున్నప్పుడు అదర్ క్యాస్ట్ వస్తారా? ఎక్కడికి చెప్పండి, వస్తారా? ఎందుకు వస్తారండి? మనం మారవడం కదా. ఇది ఉంటూ ఉంటాం. కానీ క్రైస్తవుడిగా ఉన్న వాడికి కులం లేదు. మనందరం దేవుని పిల్లలు, క్రీస్తు పిల్లలమై ఉన్నాం. వాక్యం ద్వారా కనబడ్డాం మనందరం కూడా. ఓ వాక్యం ద్వారా, ఒకే విశ్వాసం ద్వారా కనబడ్డాం. ఇది గమనించాలి మనం ప్రియమైన సహోదరులు కదా. అలాగే 2వ అధ్యాయము, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఎలాంటి మాటలండి? నువ్వేం చేయమన్నాడు? కృపచేత బలవంతుడు కమ్ము. డబ్బు సంపాదించి బలవంతుడవు అన్నారండి ఇక్కడ. కృప, ప్రేమ. తల్లి తండ్రి చనిపోయినటువంటి పిల్లలను చూస్తే ఎవరు జాలేస్తుందని అసలు వేస్తుందా? ఇదా? ఈ సమాజంలో అయితే ఇది పాస్టర్ గారు అమ్మాయి అంటే అందరూ పెడతారు, భోజనం పెడతారు అని. పాస్టర్ గారు చనిపోయాడు కొన్ని పిలుస్తారా? అసలు చెప్పండి. ఇదే పాస్టర్ నేను ఉన్నాను అనుకుందాం, నేను చనిపోయాను అనుకోండి, నా పిల్లలు మీరు చూస్తారా? అసలు లెక్క చేయరు. అది డౌట్ లేదు. విన్నాను కాబట్టి రాజకీయం కావచ్చు, పాస్టర్ కావచ్చు, ఎలా అయినా నాతో మీకు పని ఉంటుంది కాబట్టి నన్ను గొప్పగా చూస్తారు, కుటుంబం చూస్తారు. ఇదే నేను లేకపోతే ఏమవుద్ది? ట్రైన్కి ఇంజిన్ లేకపోతే భోగిలు అంతా ఎలా ఉంటాయి? అలా ఉండిపోద్ది. కానీ ఏం చేయాలి? యజమానులు లేనప్పుడే కుటుంబాన్ని ప్రేమతో చూడాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అలా చేయదు. అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏమండి? నాకైతే అనిపిస్తూ ఉంటుంది నిజంగా. మనం ఎలాంటి బట్ట వేసుకున్నాం అనుకోండి, తల్లిదండ్రులు కూడా మనం ఏదో చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. ఆ సంకల్పం ఈనాడు మన ఇంచుమించు మీరు ఇచ్చినవి కావచ్చు, బడ్డీని తేవచ్చు, తెచ్చినవి కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడి ఇష్టాన్ని బట్టి, మా సంకల్పాన్ని బట్టి ఏర్పాటు చేశాను కాబట్టి ఇంచుమించు 60-70 ఇచ్చారు దాకా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు ఇచ్చారు చెప్పండి? మీరు ఆలోచన చేయండి. మనల్ని బట్టే నేర్చుకున్న అన్ని సంఘాలలో కూడా నాకు తెలిసి నేను సేవ ఆరంభించిన కాడ నుంచి మన పాస్టర్ కూడా ఎవరికి ఒక దారం పోగు పెట్టలేదు. గుడ్ ఫ్రైడే వచ్చిన రసన ఇచ్చేవాళ్ళం, మనమే ఇచ్చేవాళ్ళం. మన బట్టిన సంఘాలు నేర్చుకున్నాయి. ట్రెండ్స్ సెట్ చేసేవాళ్ళం మనం తప్ప దోచుకునేవాళ్ళం కాదు. కాబట్టి నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. నీ కృప ఇంకా పెరుగుతూ ఉండాలి. నీ కృప పెరగాలంటే ఏం చేయాలి? లేనోళ్ళకి, తల్లిదండ్రులు లేనోళ్ళకి, అనాథలకి, జబ్బుతో ఉన్న వాళ్ళకి, విధవరాళ్ళకి ఏదో కొంచెం సహాయం చేయాలి. దేవుడు ఇచ్చాడని చెప్పి తెచ్చుకుని అంతా నువ్వు పెట్టుబడి వేసుకుని బ్యాంకులు వేసుకుని తాళం వేసుకుంటే ఏదో రోజు వెళ్ళిపోతావు. అంత ఎక్కడ ఉంటుంది. కాబట్టి నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించకు. ఇది గమనించాలి మనం. నువ్వు దేవుని వాక్యం వింటున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వెళ్ళిపోయి కూర్చోకూడదు. మా భాష ఎలా చెప్పారు అని ఎవరు చెప్పాలి? ఎదుటి వాళ్ళకి నువ్వు బోధించాలి. అప్పుడు ఇంప్రూవ్ అవుతావు. నువ్వు కూడా ఒక క్రైస్తవురాలు కంటావు. దేవుడు అదే కోరుకున్నాడు. ఆ క్రిస్మస్ కావాలి. క్రీస్తుని ఆరాధించడం, ఆరాధన కావాలి దేవుడికి. ఆయన సంతోషపడాలని నువ్వు అది చేయాలి. కానీ మనం అది చేయడానికి మునుగురాము. 1 తిమోతి 1వ అధ్యాయము, తీతుకు పత్రిక 3 మొదటి అధ్యాయం 3వ వచనంలో కింద మనం చూస్తే తీతుక 1వ అధ్యాయంలో నా నిజమైన కుమారుడుకు తీతుకకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం ముందే వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు మన రక్షకులైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగించబడిన సువార్త ప్రకటించడం వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బలపరచును తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానం నీకు కలుగును గాక. వాక్యంను గురించి తీతుకు చెప్తున్న సత్యం ఇది. ఏమండి? ఇలాంటి వాక్యాన్ని మనం వింటూ ఉండిపోతూ ఉంటే, చెప్పుకుంటూ పోతూ ఉంటే దేవుడు చూస్తాడు. నువ్వు వేసినటువంటి మొక్క మీరందరూ కూడా మీకు బాగా ఇష్టం. గులాబీ చెట్టు కొంటున్నారు కదండి. 100 రూపాయలు హైబ్రిడ్ చెట్టు అని కొనేస్తాను మనం. ఎందుకు కొన్నా చెట్టు నువ్వు చెప్పు? బాగా ఫ్లవర్స్ ఉంటాయి. ఒక ఫ్లవర్ ఉంటుంది కదా దానికి. అరే రేపు భలే ఉందని చెప్పేసి 100 అంటే 100 ఇచ్చి కొనేస్తావు. నువ్వు నాటిన తర్వాత ఆ ఒక్క ఫ్లవర్ పూసేసి పూయకుండా పోతే ఏమవుద్ది నీకు? అరే 100 కొన్నాను రా, అది కనీసం ఒక్క పువ్వు కూడా పోయింది. బాధ వస్తుందా చెప్పండి? మరి నీవు కూడా దేవుని పిల్లలు అయి ఉన్నావు, క్రైస్తవురాలుగా ఉన్నావు, విశ్వాసరాలుగా ఉన్నావు. నువ్వు ఫలింపు లేకపోతే
దేవుడు బాధపడ్డండి, ఖచ్చితంగా బాధపడతాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మొదటి పేతురు మొదటి అధ్యాయము 5 నుండి చదువుకున్నాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. కడవరి కాలం అంటే చివరి కాలం. కడవరి కాలంలో మీకు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించు ఉన్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనత కలుగుడు కారణమగును. ఈ శ్రమ అనేది క్రైస్తవుడు అనుభవించాలి. ఇది దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మహిమయు ఘనతయు తెస్తాయండి. మీకు శ్రమ లేకుండా ఉంటే వాడు క్రైస్తవుడు కాదు, అది గమనించాలి. దేవుళ్ళకి వచ్చినమ్మ నాకు అన్ని కలిగేసేయమ్మ, నాకు చాలా కలిగేసే, అసలు ఇబ్బంది లేదని. నాకు ఇబ్బంది పడకపోతే పరలోకంలో నీ ఘనత ఉండదు, అసలు నువ్వు పరలోకం పోవు. ఈ వాక్యం చెప్తుంది కదా, వాక్యానుసారంగా నడుచుకోవాలంటే సాధన నడవనవుతావు. చాలా అడ్డగోలు వచ్చేస్తాయి, అన్నింటినీ కట్టేయాలి. మనసును కట్టాలి, ముందు కోరికలు ఆశలను కట్టేయాలి. ఇవి కట్టలేవు. ఇవి కట్టకుండా అమ్మ దేవుడు నాకు అన్ని ఇచ్చాడండి. ఎలా ఉండేవాడిని నేను ముందు? చాలా ధ్యానంగా ఉండేవాడు అండి, గట్టి బట్టలు కోసుకునేవాడు బాబు. ఇప్పుడు రాజుభాగం వచ్చింది, నాకు వస్తే సుఖమేంటి. రాజుభాగం ఇచ్చినటువంటి రాజును మర్చిపోయి నువ్వు లోకంలో జీవిస్తూ ఉంటే ఆయన వచ్చిన సమయమందు ఘనహీనుడుగా మిగిలిపోతావు. ఏం చేయాలి మనం? ఈ హృదయాంతరంగములు నవీన స్వభావం గలవారంగా ఉండాలి. దినదిన వాక్యానుసారంగా వృద్ధి పొందాలి. ఇదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే శోధనలో ఉండి కూడా నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి. చాలా మంది దేవుళ్ళకి వచ్చాక చాలా శోధన వచ్చిందని విడిచిపెట్టమని చాలా మంది చూస్తుంటాం మనం. కానీ శోధన వెనకే నిత్యజీవం ఉంటుంది. అలాగే రోమాపత్రిక 9 అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం మాటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధములైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తున్నై ఉండి గోరుదును. ఎంత చక్కని మాటలండి ఇవన్నీ కూడా. ఇశ్రాయేలు కూడా మాట్లాడుతున్నాడు. ఎవరో పౌలు గారు నా సహోదరుల కోసం ఏం చేస్తాడు? శాపగ్రస్తున్నై ఉండ అన్నాడు. క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తున్నై ఉండగోరుతును. దేవుని కుమారుడు వచ్చాడు రా బాబా అని చెబుతుంటే ఇశ్రాయేలు ఏమన్నారు? నువ్వు తప్పు చెబుతున్నావు, నువ్వు ఒప్పుకోమన్నారు వాళ్ళు. అలాంటి స్థితిలో నేటి కల క్రైస్తవం ఉంది. ఇశ్రాయేలు వలె ఉన్నారు. ఆయన వచ్చేసాడు, రక్షణ తెచ్చేసాడు, ఆయన మరణమును పొందేశాడు, సజీవం లేచిపోయాడు రా, పరలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్తుంటే మేము ఒప్పుకోమన్నారు వాళ్ళు. అందుకే అన్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు. ఎందుకంటే దేవుడు వచ్చాడని చెప్తుంటే, యేసుక్రీస్తే దేవుడు అని చెప్తుంటే నమ్మట్లేదు వాళ్ళు. అందుకే వేదన, బాధ. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుంది. మీరు నమ్మండి, నేను మాట్లాడే మాటలు నాకు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరులు కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నై ఉండకూడదు. ఒకవేళ నన్ను కొడతారా కొట్టండి, శపిస్తారా శపించండి, ఎందుకంటే మీరు మాత్రం మారాలి. ఏసీ దేవుడిని ఒప్పుకోమని చెప్తున్నాడు. ఏమండి 10వ అధ్యాయం 1 చదువుకున్నాను. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషము. ఏమన్నాడు పౌలు గారు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులు ఎవరు? వాళ్ళు దేవుని ప్రజలు. వాళ్ళు యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా ఉన్నారండి. దేవుని ప్రజలైన కూడా ధర్మశాస్త్రం కొట్టువేయబడిన ధర్మశాస్త్రం ప్రకారంగా వెళతాం, కానీ క్రీస్తు మాట మేము వినం. ఆయన ఎవరు అన్నారు వీళ్ళు? సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషం. వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి
జ్ఞానానుసారమైంది కాదు. ధర్మశాస్త్రం ప్రకారంగా అర్చనాదాదులు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ వారి జ్ఞానము దైవ జ్ఞానానుసారమైంది కాదు. రక్షణ లోకానికి తెచ్చేశాడు కుమారుడు ద్వారా. యారైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతి స్థాపింపబూని కొనుచు దేవుని నీతికి లోబడలేదు. తన స్వనీతి ఇంకా ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తుంది. ధర్మశాస్త్రం కొట్టేశాడు. యేసుక్రీస్తు తెలుగులో ధర్మశాస్త్రం కొట్టివేశాడు, నెరవేర్చేసి క్రొత్త నిబంధన ఇచ్చేశాడు. పాత నిబంధన కొట్టివేయబడిపోయింది. కొట్టివేయబడిపోయినటువంటి పాత నిబంధన ప్రకారంగా మేము జీవిస్తామని చెప్తున్నారు. పాత నిబంధనలో ఏమీ లేదు, శూన్యము. కొత్త నిబంధనలో రక్షణ ఉంది, నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. దీన్ని మీరు చూడనని చెప్తున్నాడు. మీరు దైవభక్తి ఉంది కానీ దైవానుసారమైన జ్ఞానానుసారమైన భక్తి మీలో లేదు అని ఎవరిని చెప్తున్నాడు పౌలు గారు? ఇశ్రాయేలు దేవుని ప్రజల కోసం చెప్తున్నాడు. అలాగ ఉంది నేటికాల క్రైస్తవం కూడా. కనుక ప్రియమైన సహోదరులారా, మనం గమనించి ఆలోచన చేస్తే 1 కొరింథీ 9:16 చూద్దామండి. 1 కొరింథీ 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయకారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకము నాకు అప్పగించబడిను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త నాకున్న అధికారమును పూర్ణముగా పంచుకోనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించండి నా జీతము. ఏం చేయాలి? సువార్తని ఉచితంగా ప్రకటించాలి, ఉచితంగా ప్రకటించాలి. అదే నా జీతం. నిజమండి. ఉచితంగా ప్రకటించకపోతే నాకు కూడా పర్లాగా ఉండదు. నిజం. కాబట్టి మనం ఆలోచించాలి. ఇంతగా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆశ్చర్యంగా ఇబ్బందిగా చూస్తూ ఉంటాం. 2 కొరింథీ 11:23 చదువుకుంటే కొన్ని మాటలు కాబడతాయి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకునకు మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒక్కసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములను నదులలోనైనను ఆపదలోను, దొంగల వలనైనను ఆపదల్లోను, నా స్వజనుల వలనైనా ఆపదలోను, అన్యజనుల వలనైనా ఆపదలోను, పట్టణములోను ఆపదలోను, అరణ్యములోను ఆపదలోను, సముద్రములోను ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలో ఉంటుంది. పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడో, కష్టపడ్డాడు. ఎంత ఇక్కడ ఉంది. ఇన్ని పడి గలతీయులను కన్నాడు, కొరింథీయులను కన్నాడు, ఎఫెసీయులను కన్నాడు, రోమీయులను కన్నాడు, ఇశ్రాయేలును కూడా కన్నాడు. ఇప్పుడు మనల్ని కూడా కంటున్నాడు వాక్యం ద్వారా ఆయన. మరి మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేయండి. మనం ఇప్పటికి కూడా వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడము. ఏమండి? దర్శన భాగం అన్నామనుకోండి, 10 దగ్గర మంచిదే, 100కు 10 రూపాయలు ఇచ్చేసి బాగానే ఉంది, దేవుడు ఇచ్చేస్తాడంట. 1000కి 100 ఇది పర్లేదండి, 10,000కి 1000 ఇది పర్లేదు. 1,00,000 రూపాయలు వస్తే ఇచ్చేవాళ్ళు దేవుడు 1,00,000 ఇచ్చాడు అనుకోండి, 10,000 బాగానే ఉంది. 1,00,00,000 రూపాయలు వచ్చాయి అనుకోండి, ఏం చేస్తాం? అయ్యే బాబా, 1,00,00,000 రూపాయలు 10 లక్షలు ఇచ్చేనా అనిపిస్తుంది అనిపించేస్తుంది. నిజానికి దశమం తీయాలని ఏం కాదు, మాట వచ్చి చెప్తున్నా. అంటే ధనాపేక్ష కలిగిన వారికి ఉంటున్నాం మనం. అలాగని ఇవ్వద్దని కాదు, అలాగని పుచ్చుకోవద్దని కాదు, ఇమ్మని కాదు. దేవుని పనికి ఖచ్చితంగా సహాయం మనం చేస్తూ ఉన్నాం. చివరిగా అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము చదువుకుని మనం ముగింపులోకి వెళ్ళిపోతాం. మీరు బాధపడద్దు, క్రిస్మస్ పండుగ కాబట్టి ఈ వాక్యాన్ని ఖచ్చితంగా విని తీరాలి. 20వ అధ్యాయం 33. ఏమన్నాడు పౌలు గారట? ఎలా సేవ చేసేది చూద్దాం. ఎవని ఏ వెండినైనాను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈయన చేతులు
కష్టపడినవి ఏమన్నాడు? నేను కష్టపడ్డాను, మీ వెండి కానీ బంగారం కానీ అడిగాను నేను పౌలు అంటున్నాడు క్లియర్గా. ఎవరి వెండి నేను బంగారం నేను వస్త్రం నేను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తము, ఇంకా నాతో ఉన్నవారి నిమిత్తమును, తనతో ఉన్నటువంటి సేవకుల నిమిత్తం కూడా ఏం చేశాడు? నా చేతులు కష్టపడినవి, అది మీకు తెలియదు. మీరు ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని పుచ్చుకునుడి కంటే ఇచ్చుడు ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని. ఈ మాటలు చెప్తున్నాను మీ కాదు, సేవకులకి. ఎవడైనా సేవకుడు నా స్వరాన్ని వినుంటే బాధపడినా నాకు బాధ ఉండదు. నా ప్రసంగం ఇప్పుడు ఆయన వెళ్తూ ఉంటుంది, నాకు భయం లేదు. చెప్తున్నాను ఎందుకంటే సేవకుడిగా నువ్వేం చేయాలన్నాడు? మీరు ఇలాగున్న ప్రయాసపడి బలహీనులను రక్షించవలనని సంరక్షించవలనని. బలహీనులైన వరకు ఏం చేయాలి? వాటికి అన్నం పెట్టాలి, ఒక వస్త్రం పెట్టాలి. మీ కళ్ళ మీద కనిపించే పాదులు చేతనాల పని చేసేవాడిని చూస్తున్నామా? ఏమండి, మీరు గమనించాలి. అలాంటి వారు లేరండి. కానీ మూట కట్టుకుని పోయి ఇంత 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 ఎదిగి పెద్దవారు అయిపోతున్న మనం చూస్తున్నాం. చిన్నవారుగా ఉన్న మనం కనిపించట్లేదు వాళ్ళకి. దరిద్రంగా ఉన్న వారిని వచ్చి అసూయించుకునే స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. కానుకలు ఏమంటారు? ప్రత్యేక కానుకలు ఉంటే పాస్టర్కి ఇచ్చేయండి. ప్రత్యేక కానుకలు అంటే అర్థం ఏంటి? 10,000, 20,000, 30,000, 50,000 రూపాయల కానుకలు ఉంటే అయ్యగారికి ఇవ్వాలంట. 100, 10 రూపాయలు అటు ఉంటే ఏం చేయాలి? కానుక పెట్టి వేసేయండి. ఇలాంటి సేవకులు చూస్తున్నాము. ఆ సేవకులే మీరు నచ్చుతారు. ఆ సేవకులు అంటేనే అమ్మో దేవుడండి అంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు? పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తు బట్టి నేర్చుకున్నాడు. ఎవరి వెన్నునైనను బంగారమునైనను వస్త్రములైనను ఆశించక. నేను అలా జీవిస్తాను. నా భక్తి అంతే. అంటే ఎప్పుడైనా ఒకే ఒక్క మంగమ్మ గారు తప్ప ఎవరైనా ఎప్పుడైనా సేవకుని మీరు వస్త్రాలు ఇచ్చి కానీ ఏమైనా సన్మానం చేశారండి? పెట్టడం జరిగిందా? అంతెందుకు మొన్న ఎవరండి అయ్యాను వైజాగ్ నుంచి చాలా మంది చాలా విలువగల చేశారు. మీకు చెప్పలేదు, మీరు చేయలేదు కూడా. అది చేయించుకునే స్థితి మనం ఉండకూడదు. నాకు అది ఇష్టం ఉండదు. ఎందుకు చెప్తానంటే నేను నడుస్తాను, అది నా ఇష్టం, అది నా బాణి. మీరు మీ మధ్యలో ఉన్నాను కాబట్టి మీరు తేలిగ్గా చులకంగా చూసుకోవచ్చు. కానీ దేవునికి అది ఇష్టం కాబట్టి నా పని దేవుడు ఘనంగా చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. కనుక ప్రయాసపడే బలహీనులను సంరక్షించవలనని పుచ్చుకున్నట కంటే ఏం చేయాలి? ఇచ్చుట ధన్యం. ఇవ్వడానికి చూసుకోవాలి, చెయ్యి అర్జించకూడదు. కానీ ఈనాడు చూడండి, అందరూ కూడా అర్జించే వాళ్ళు చూస్తున్నాం మనం, చేతులను చేసి. నాకు అలాగే ఇష్టం ఉండదండి. ఏమండి? కనుక ఇంకా మనం చూస్తే ఏమన్నాడు? అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితేనని చెప్పాను. అది ఎలాగో చెప్పి మాకు నుండి మరి వారందరితో ప్రార్థన చేశారు. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. పౌలు గారు ప్రవక్తన ప్రతి సేవకుడు నేర్చుకోవాలి, ప్రతి విశ్వాసం నేర్చుకోవాలి. ఇదే కదా దేవుడు కోరుకున్నాడు. అలాగే అదే అధ్యాయంలో మనం చూస్తే ఇంకా ముందుకు వెళదాం. 21వ అధ్యాయము 32వ వచనం. 21. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తుకుని వచ్చిన వారు ఆ పై అధికారిని సైనికులను రానువారిని చూసి పౌలును కొట్టుటమ్మానిది. అంటే ఇక్కడ దెబ్బలు తిన్నాడు పౌలు గారు. దెబ్బలు తిన్నాడు. ఎంత అంటే చాలా. కనుక ప్రియమైన సహోదరులారా, మనం చూస్తే పౌలు గారు గాయపరచబడి వేదనపరచబడి ఆయన బంధకాల్లో నుండి క్రైస్తవులను కన్నాడు. అలాగనే నేటి కాల క్రైస్తవ సమాజం కూడా ఏం చేయాలంటే ప్రసవ వేదన పడాలి. వేదన అంటే ఎదుటి వ్యక్తికి వాక్యానుసారంగా మనం బోధించి వారిని మారు మనసు కలిగేలాగా రక్షణలోకి వచ్చేలాగా మనము చెప్పాలి. వాక్యం ద్వారా వాళ్ళు చెప్పి బోధించి నువ్వు క్రైస్తవుని కనాలి. బైబిల్ అదే చెప్తుంది. పౌలు ప్రసవ వేదనగా పడ్డాడు, వేదన పడ్డాడు, వేదనలో పిల్లలను కన్నాడు. అలాంటి స్థితిగతులు మనం కలిగి ఉండాలని ఈ వాక్యాన్ని మీకు చెప్పడం జరిగింది. కాబట్టి బైబిల్లో ఉన్న మాట ప్రకారంగా స్త్రీలే కాదు, క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు అనబడే ప్రతి ఒక్కరు కూడా ప్రతిదినమును ప్రసవ వేదన కలిగి ఉండాలి. అంటే వాక్యమును చెప్పి నీ వేరొక కుమారుని కానీ కుమార్తెను కానీ నువ్వు కనాలి వాక్యం ద్వారా. ఇది దేవుని యొక్క ఇష్టమైనటువంటి పని, దేవుడు కోరుకునే పని. అది ఎవరు చేస్తారో వారే
దేవుడికి నిజమైన ఆరాధన చేస్తున్నట్టు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఎలా ఆరాధిస్తున్నావు అంటే కానుకలు తెచ్చేసినంత మాత్రాన ఆరాధన అది ఇష్టమైనటువంటి ఆరాధన కాదు. ఇవన్నీ ఎందుకైంది? ఇవన్నీ ఆయన పెంటతో సమానం చేస్తారు. ఈ హృదయం పరిశుద్ధంగా కల్మషము లేనటువంటి పరిశుద్ధమైన హృదయంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి దేవుడు కనపరచబడతాడు, ఆనందపడతాడు, సంతోషపడతాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ క్రిస్మస్ పండుగ దినమందు ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకుని యేసయ్యకి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే ఈ హృదయాన్ని ఇవ్వండి. ఇక్కడి నుంచి వాక్యానుసారంగా నేను జీవిస్తాను. నేను కూడా వేదన పడైనా కష్టం పడైనా వేరొక సహోదరుని కంటాను అని నిశ్చయించుకుని ఎదుటివానికి వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేయండి. మార్చండి. ఆ మార్పు వలన పరలోకములో దేవునికి సంతోషం అంటే ధన్యత చేరవచ్చిన మేర దేవుడు అనుగ్రహించిన దాకా. ఆమేన్. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయమైన ప్రభా, నీ విన్నటువంటి మాటలు మా అంతరంగంలో భద్రపరచబడి పరలోకములో నీ రాకడ సమయం మాకు మహిమయు ఘనతయు తెచ్చులాగా ఉండే భాగ్యము అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధ పాదాలను బట్టి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మరణాత.